మాసం రెండో సోమవారం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు, శైవ క్షేత్రాలు భక్తుల రాకతో కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఇక హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో, ములుగు జిల్లా పాలంపేటలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, భూపాలపల్లి గణపురంలోని గణాపేశ్వర ఆలయం, అదేవిధంగా కాళేశ్వరంలోని ముక్తకేశ్వర ఆలయంలో అభిషేకాలతో పాటు ప్రత్యేక అర్చనలతో పూజలు అందుకుంటున్న పరమశివుడు కార్తీక మాసంపై వేడుకలపై మా ప్రతినిధి చంద్రశేఖర్ FTF. కార్తీక మాసం రెండో సోమవారం పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలన్నీ కూడా ఇటు భక్తులతో కార్తీక శోభను సంతరించుకొని ఉన్నాయి. ప్రస్తుతం మనం ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ సంపదైన రామప్ప దేవాలయం దగ్గర ఉన్నాము. మనతో రామప్ప దేవాలయ ప్రధాన అర్చకులు హరీష్ శర్మ గారు ఉన్నారు. సో అవి చెప్పండి, కార్తీక మాసం పురస్కరించుకొని ఈ కార్తీక మాసంలో భక్తులు ఎలాంటి పూజలు చేస్తారు, ఆ దేవుడి కటాక్షాలు ఏ విధంగా ఉంటాయి? ఓం నమః శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశిష్టవృధరాభ్యాం నగేంద్రగణ్యాం వృషగేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శ్రీ భవానీ సహిత రామలింగేశ్వర స్వామినే నమః. అత్యంత పురాతనమైనటువంటి కాకతీయ కళా వైభవానికి తార్కాణమైనటువంటి మన యొక్క సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి రామప్ప దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు రెండో సోమవారం. ఈ యొక్క సోమవారం యొక్క విశిష్టత ఏంటంటే శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి కోటి సోమవారాలతో సమానమైనటువంటి ఈ యొక్క సోమవారాన్ని పురస్కరించుకొని ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఉదయం నుండి కూడా గణపతి పూజ, పుణ్యావాచనము, అంకురారోహణం మొదలయ్యి సామూహికమైనటువంటి రుద్రాభిషేకాలు చేసినాము. ఈ యొక్క దేవాలయంలో సామూహికంగా దీపోత్సవం కూడా ఈరోజు సాయంత్రం ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కోరుచున్నాం. స్వామి, కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగిస్తుంటారు. దానివల్ల అసలు భక్తులకు ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది, దాని అర్థం ఏంటంటారు? కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఏంటంటే దీపోత్సవము. ఈ యొక్క 365 రోజులలో ఏ రోజు కూడా దీపారాధన చేయనటువంటి వారు ఈ కార్తీక మాసంలో కనుక దీపారాధన చేసినట్టయితే ఈ యొక్క సంవత్సరం యొక్క ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో సూచించబడుతుంది. అందుకే కార్తీక మాసం, కార్తీకం దీపం, శ్రావణం మార్గశిరంలో కూడా స్నానం, మార్గశిర స్నానం కార్తీక దీపం అని ఒక యుక్తిగా ఉంటుంది. కావున భక్తులు ఎక్కువగా ఈ కార్తీక మాసంలో దీపారాధన, దీపదానాలను ఇస్తారు. ఇది మొత్తం రామప్ప దేవాలయంలో అయితే భక్తుల తాకిడైతే పెరిగింది. ఇటు కార్తీక మాసంలో సోమవారం కావడంతో, రెండో సోమవారం కావడంతో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. ఈ భక్తులు ఉన్నారు, ఒకసారి భక్తులను అడిగి అసలు కార్తీక మాసం యొక్క విశిష్ట ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఈ కార్తీక మాసం యొక్క విశిష్ట ఏంటి? కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తారు? ఓం నమః శివాయ. ఇది పురాతనమైన దేవాలయం రామప్పలోని. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం ఇది. ఇక్కడ కార్తీక మాసం రెండో సోమవారం మేము వరంగల్ నుండి వచ్చాము. ఉదయం 4 గంటలకు వచ్చాము. స్వామివారికి అభిషేకం చేసి పూజలు నిర్వహించుకొని ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు ఇట్లా అన్ని ఇట్లా మా వాళ్ళందరూ ఇట్లా దీపాలన్నీ వెలిగించారు. ఈ కార్తీక మాసం అంటేనే శివుడికి ఇష్టమైన రోజు. ఈ కార్తీక మాసం ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్క శివాలయంలో కూడా స్వామివారికి వివిధ రకాల తోటి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ కార్తీక మాసంలో చాలా మంది కూడా ఒక పొద్దు ఉంటూ స్వామివారిని స్మరిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క దేవాలయంలో, శివుడి దేవాలయంలో ఉదయం నుండి సాయంత్రం దాకా పూజలు చేస్తూనే ఉంటారు. మీరు చెప్పండి, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయానికి మీరు వచ్చారు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఈ కార్తీక మాసంలో మనకి పైన ఆ పరమశివుడి యొక్క కటాక్షాలు ఏ విధంగా ఉంటాయంటారు? కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఇక్కడ రామప్ప గుడి చాలా ఫేమస్. ఇక్కడ పూజలు చేయడం వల్ల భక్తులకి చాలా నమ్మకము, అన్ని కోరికలు నెరవేరుతాయని. కాబట్టి చాలా మంది గుడికి వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు, అభిషేకాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు, దీపారాధన చేస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక మాసం చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో చాలా మంది ఉపవాసాలు ఉంటారు. ఉసిరి చెట్టు కింద, మారేడు పత్రి కింద అన్ని దీపాలు ముట్టించుకుంటారు. ప్రతి ఒక్కరూ దీపం కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనదని దీపాలు ముట్టిస్తూ ఉంటారు. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కార్తీక మాసం రెండో సోమవారం అయితే అన్ని శివాలయాల్లోకి శైవ క్షేత్రాలు మొత్తం భక్తులు తాకిడితో మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు శివనామ స్మరణతో శంభో శివ శంకర అంటూ వారు శివుడికి ప్రీతిపాత్రమైన అర్చనలు, అభిషేకాలు చేస్తూ కార్తీక దీపాలు వెలిగిస్తూ ఇక్కడ కార్తీక మాసం యొక్క అందాలు ఇక్కడ కనపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN న్యూస్.